మొదటిది లూకా సువార్త 2వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. Luke chapter 2 verse 14. Luka 2:14. Gospel according to Dr. Luke chapter 2 verse 14. Luka 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. Glory to God in the highest, because Jesus is born as a savior. యేసు రక్షకుడిగా మన కొరకు పుట్టాడు కనుక దేవునికి మహిమ. కనుక మొదటిది ఏంటంటే గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్. యేసు ప్రభు యొక్క పుట్టుక మహిమ అది భూమి మీద మనకు కనపరచబడుతూ వచ్చింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. టెబర్నకిల్డ్ అమాంగ్ us. John 1:14. యోహాను 1:14. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను we beheld his glory. మనం ఆయన మహిమను కనుగొంటిమి. కనుక క్రైస్ట్ ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్. యేసు ప్రభు యొక్క పుట్టుకే మహిమ. ఎందుకు ఆయన పుట్టాడు? ఇక్కడే రాయబడిన లూకా సువార్త 2వ అధ్యాయంలో (2:10) ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అందరికీ సువర్తమానం. అందరికీ సువర్తమానం ఉంటుందా? ఉదాహరణకు పిల్లలు పరీక్షలు రాసిన రిజల్ట్స్ వచ్చినాయి, అందరికి సువార్త, అందరికి సంతోషం ఉంటుందా? ఫెయిల్ అయిన వాళ్ళకి బాధ, పాస్ అయిన వాళ్ళకి సంతోషం. ఎలక్షన్లు జరిగినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, గెలిచిన వాళ్ళకి సంతోషం, ఓడిపోయిన వాళ్ళకి బాధ. అలాగే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మాత్రం చాలా సంబరం. వాళ్ళ సంతోషము సంబరము ఆకాశాన్ని అంటుతుంటుంది. ఇరువైపుల తల్లిదండ్రులకు మాత్రం బాధ అంటుకొని పోతుంటుంది. ఎందుకు బాధ అంటే పెళ్ళికి చేసిన అప్పులు ఎలాగ తీర్చాలా అని. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అవి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆ ఆలోచన ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం కష్టం. ఒకరికి సంతోషం ఉండేవి, ఒకరికి బాధగా ఉంటుంది, ఒకరికి బాధ ఉండేది, ఒకరికి సంతోషంగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రజలందరికీ అంటే ద్వీపవాసులకు, సామాన్యులకు, చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి, ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, స్త్రీలకు, పురుషులకు, నాగరికులకు, అనాగరికులకు, యవనస్తులకు, అందరికీ సంతోషం కలిగించేది ఒకటి, ఎ సేవియర్ ఈజ్ బార్న్. రక్షకుడు ఉదయించినాడు. అందరి కొరకు ఉదయించినాడు. ఎందుకు అందరి కొరకు ఉదయించినాడు? క్రైస్తవుల కొరకే ఉదయించవచ్చుగా, కొంతమంది మతనిష్ట కలిగిన వాళ్ళ కొరకే ఉదయించవచ్చుగా. వై ఫర్ ఆల్? అందరి కొరకు ఎందుకు? రోమపత్రికలో చెప్పబడింది, అందరూ పాపం చేశారు. ఆల్ హ్యావ్ సిన్డ్, బికాజ్ ఆల్ హ్యావ్ సిన్డ్, ఎ సేవియర్ హ్యాస్ టు బి బార్న్ ఫర్ ఆల్. అందరూ పాపం చేశారు కనుక అందరి కొరకు రక్షకుడు అవసరం. అందుకే బైబిల్లో చెప్పబడింది, అందరూ మారుమనసు పొందవాలని దేవుడు కోరుచున్నాడు. అందరూ, మినహాయింపు దీనికి ఏం లేదు. కొంతమందే రక్షణ పొందాలా, దళితులే రక్షణ పొందాలా, తర్వాత ట్రైబల్సే రక్షణ పొందాలా, వెనకంజ తర్వాత సామాజిక వెనగడుగు వేసిన వారే రక్షణ పొందాలా, వారికే ప్రభు. అలాంటిది ఏం లేదు. అపోస్తుల కార్యాలు 10:36 యేసుక్రీస్తు ఎవరికి? అందరికీ. అందరిలో ఉన్నావా లేదా? నిన్ను తప్పించుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఏ సర్కిల్ కాల్డ్ అందరూ. యు ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ అందరూ. క్రైస్ట్ ఈజ్ బార్న్ ఫర్ యూ. క్రీస్తు నీ కొరకు పుట్టాడు. ఆయనే దేవుని మహిమ. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ద గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్. ఆయన పుట్టుట మహిమ.
బాప్తిస్మిచ్చి యోహానుని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు 1:17 లూకా సువార్తలో చెప్పబడింది, అతడు పుట్టడం వలన అనేకులు సంతోషిస్తారు. మనం కొన్నిసార్లు బర్త్డే చేసుకుంటాం, కానీ కోపం వచ్చినట్టు తల్లిదండ్రులు అంటుంటారు, అసలు నువ్వు ఎందుకన్నా పుట్టేవారా ఈ భూమి మీద అని. లేకపోతే తిరిగి పొరుగు వాళ్ళు కూడా అంటుంటారు, ఆయన పుట్టడం వల్ల ఏమైనా ఉపయోగం బ్రదర్, బతకడం వల్ల ఏమైనా ఉపయోగమా అని అనుకుంటా. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి హిస్ బర్త్ ఈస్ రాట్ గ్రేట్ గ్లోరీ టు గాడ్. దేవునికి ఎంతో మహిమ తీసుకొని వచ్చింది ఆయన పుట్టుక. ఆయనే దేవుని యొక్క మహిమ అయి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు మనుషులందరి కొరకు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, దేవభక్తిని గురించిన మర్మం గొప్పది. దిస్ మిస్టరీ ఆఫ్ గాడ్ వర్డ్స్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎ కండెన్సేషన్ ఆఫ్ ఎ గాడ్ విచ్ హెవెన్స్ అండ్ ఎర్త్ కెనాట్ కంటైన్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్జిన్ వూమ్. ఆకాశ మహాకాశాలు పట్టజాలో అని సొలొమోను ప్రార్థన చేశాడు కదా, అలాంటి దేవుడు కన్యకైన మరే జారణ గర్భములో ఈ భూమి మీదకి దిగి రావడం అనేది, అంత దేవుడు ఇంతగా కావడం అనేది మిస్టరీ, మర్మం. మనకి చాలా ఆశ్చర్యం కలుగుతాయి. అదే దేవుడు ఎలాగొచ్చినాడో అదొక మర్మం. ఈ పాపైన మానవుని రక్షించడం కొరకే దేవుడు ఇన్ని మర్మాలుగా మనకు బయలుపరచాలా? ఈ మనుషులతో ఇంత పని ఉందా దేవుడికి? ఈ మనుషుల ద్వారా ఇంత మహిమ ఉందా దేవుడికి? ఆయనకున్న మహిమ సరిపోలేదా? ఆయన దూతల ద్వారా ఉన్న మహిమ సరిపోలేదా? వాటన్నిటిని వదిలే సామాన్యమైన మనిషిని రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకుని వచ్చుడు ద్వారా మహిమ పొందాలని ఇష్టపడి కాలం సంపూర్ణమైనప్పుడు యేసు మానవుడికి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే క్రిస్మస్ అంటే దేవుని మహిమ, ఇట్స్ అన్లీషింగ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. అందుకే ఒకే ఒక పదం, క్రిస్మస్ అంటే సందేశం. లూకా సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఏంటి ఆ అక్షరం? లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో. 8వ వచనం, ఆ దేశములో. 15వ వచనం, ఆ దూతలు. 15వ వచనం 2వ వరుస, ఆ గొర్రెల కాపర్లు. 19వ వచనం, ఆ మాటలు. 21వ వచనం, ఆ శిశువు. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ వర్తమానం ఇదే. ఆ దినములు, ఆ దేశము, ఆ దూతలు, ఆ గొర్రెల కాపర్లు, ఆ మాటలు, ఆ శిశువు. ఏంటిది? పెద్దనా చిన్నానా? మీకు తెలుసు కదా, తెలుగులో 50 ఉన్నాయి అక్షరాలని. 53 అంటారు, 54 అంటారు, కొన్ని తీసేస్తారు, కొన్ని కలుపుతుంటారు, ఏదో చేస్తుంటారు. మొత్తానికి 50 పైచీలకు ఉంటాయి. ఇది పెద్దనా చిన్నానా? పెద్ద. పెద్ద అంటే ఇది దీర్ఘమా? ఏమంటారు? నేను మర్చిపోయినా. దీర్ఘం. ఒకటే పదం చెప్పండి, నేరుగా సూటికి చెప్పండి. దీర్ఘమా కాదా అంటే దీర్ఘం, అంతే. ఇంక మిగతాదంతా పెద్ద, చిన్న అన్నీ ఎందుకు? దీర్ఘం తీసినారు. ఇక్కడ నుండి ఆ దినములు, ఆ దేశం, ఆ దూతలు, ఆ గొర్రెల కాపర్లు, ఆ మాటలు, ఆ శిశువు. ఎక్కడి దాకా? తెలుగు వచ్చు కదా మీకు, అంత ఇంగ్లీష్ మీడియమేనా? ఎక్కడ దాకా దీర్ఘం తీస్తారు? టీచర్ బోర్డు మీద రాస్తుంటాడు, చిన్న పెద్ద దీర్ఘం అని. ఎంత దూరం రాస్తాడు దీర్ఘం రాస్తే? పిల్లలు కూడా పుస్తకంలో మనం రాసిచ్చినాం అనుకో తెలుగు అక్షరాలు, దీర్ఘం రాస్తే అందరాక రాస్తారు. వాడికి అంతా విసుగొచ్చి, కోపం వచ్చి, ఫ్రస్ట్రేషన్ వస్తే పుస్తకం చివరి దాకా రాస్తాడు. అంతకంటే ఎక్కువ రాలేడుగా. టీచర్ రాయడానికి ప్రయత్నం చేస్తే బోర్డు చివరి దాకా, అక్కడ ఆరంభించింది ఇక్కడ దాకా రాస్తారు. కానీ ఎక్కడ ఆరంభించింది? ఇక్కడ ఆరంభించింది దీర్ఘం ఎక్కడ దాకా వెళ్ళింది? ఎక్కడి దాకా వెళ్ళింది? క్రిస్మస్ కొత్త బట్టలు కొనుక్కుంటాం, వంటలు చేసుకుంటాం, గ్రీటింగ్స్ పంపిస్తుంటాం, వాట్సాప్లో మెసేజ్లు అన్నీ పెడుతుంటాం.
క్రిస్మస్ సందేశము, యేసుక్రీస్తు ప్రభుని గురించి అవగాహన తప్ప మిగతావన్నీ మనకు అవగాహన ఉంటాయి. యా శిశువు, ఏ శిశువు ఎక్కడి దాకా వెళ్ళింది ఇది? వెరీ గుడ్, మీరు చాలా బాగా చెప్తారు. ఇంత పండితులని తెలిసింటే వచ్చిండేవాడిని కాదు. ఈ పెద్ద ఈ దీర్ఘము ఎక్కడి దాకా వెళ్ళింది? లూకా సువార్త 1వ అధ్యాయమా 2వ అధ్యాయమా, తర్వాత మత్తయి సువార్తనా, అలాగే ఎక్కడి దాకా వెళ్ళింది? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 9 verse 6. యెషయా 9:6 మొదటి వరుస. ఏలైనగా మనకు ఏ శిశువు? ఇప్పుడన్నా చెప్పండి తెలుగు. ఆ శిశువు. ఏ శిశువు? లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్న ఆ శిశువు దీర్ఘము ఎక్కడి దాకా వెళ్ళింది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 దాకా. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ఇంత పెద్ద ఎవరైనా రాస్తారా? ఇంత పెద్ద దీర్ఘం ఎవరైనా ఇస్తారా? ఎన్ని వేల సంవత్సరాలు దాటుకొని పోయింది. ఇట్ క్రిస్ క్రాసెస్ ఆల్ ద హిస్టరీస్, ఆల్ ద కింగ్డమ్స్, ఆల్ ద ఎంపరర్స్, బట్ ల్యాండ్స్ రైట్ దేర్ ఇన్ ద ప్రాఫెసీ ఆఫ్ ఐజాయా. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ క్రిస్మస్, ద గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్. ఏలైనగా మనకు శిశువు, ఆ శిశువు. ఏ శిశువు? మహిమతో వచ్చిన శిశువు. ఏ శిశువు? కృపాసక్తి సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చిన శిశువు. ఏ శిశువు? మనతో నివసించడానికి ఇష్టపడిన శిశువు. ఆయన మహిమలోనికి మనం మార్చబడినట్లు, అర్థములో ఆయన మహిమను ప్రతిబింబించినట్లు ఆయన మన కొరకై మానవుడిగా ఈ భూమి జన్మించాడు. కనుక మొదటిది ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్, ఆయన పుట్టుకను కూర్చున్న మహిమ. ఆయన పుట్టుక ద్వారా దేవునికి మహిమ కలిగింది. అలాగే మంచితనంలో కూడా ఆయన వలె సాధారణమైన విధానములో మహిమ కలుగులాగన ఆత్మీయమైన జన్మ. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో న్యూ బర్త్, క్రొత్త జన్మ, బర్త్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి తిరిగి జన్మించుట. దీన్నే 2వ జన్మ అని పిలుస్తూ వచ్చినారు. ఈ మస్ట్ బి బోర్న్ అగెయిన్. మీరు తిరిగి జన్మించాలా. భక్సింగ్ గారిని ప్రభులోనికి తెచ్చిన వాక్యం అది యోహాను 3:3. అష్యూరెడ్డి షూర్లీ ఐ సే అంటు యు, ఈ మస్ట్ బి బోర్న్ అగెయిన్. నిశ్చయముగా మీరు జన్మించండి, తిరిగి జన్మించండి, మీ ఇష్టం అది, తర్వాత మీరు తీర్మానం చేసుకోండి అని చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్పారు? 3:3, యోహాను 3:3. ఏంటది? గట్టిగా చదవండి. అందుకు యేసు అతనితో, నీతో, ఇట్స్ ఎ వెరీ పర్సనల్, పెనట్రేటింగ్, పవర్ఫుల్, ఫైట్సింగ్, ప్రామిసింగ్ కమాండ్మెంట్. నీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీకు తెలుసో తెలియదో, నిశ్చయముగా చెప్తున్నాను అన్నమాట బైబిల్లో యోహాను సువార్తలో ఎక్కువసార్లు రాయబడింది. ఇట్స్ రిటన్ అట్లీస్ట్ 25 times. నీతో నిశ్చయం, నీతో నిశ్చయం, నీతో నిశ్చయం, నీతో నిశ్చయం, నీతో నిశ్చయం. చూడండి, మొదటిసారి ఎక్కడ రాయబడింది? 1వ అధ్యాయం యోహాను సువార్తలో 51. మీరు ఆకాశం తెరవబట్టయు దేవుని దూతలకు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయము. వాట్ ఆల్ ఐ స్పీక్ ఇస్ నాట్ ఎ టెంపరరీ థింగ్ ఆర్ ఆప్షనల్ థింగ్, బట్ ఇట్స్ అష్యూరెడ్లీ ష్యూర్. అందుకే దేవుడు ఎప్పుడు నిశ్చయముగా, అబ్రహాముని గురించి వాగ్దానం కూడా ఎబ్రీ పత్రికలో చెప్పబడింది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను. మామూలు నేను నిన్ను ఆశీర్వదించేదను అంటేనే మనం సంబరపడిపోతాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేది, విచ్ మీన్స్ దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ అయోట్ ఆఫ్ డౌట్ ఇన్ మై బ్లెస్సింగ్. అది ఎంత నిశ్చయమో, ఒక వ్యక్తి పైనుండి తిరిగి జన్మించాలనేది కూడా అంతే నిశ్చయం. ఎవరైనా మనకు క్యారెట్ తెచ్చి బయట తలుపు కొట్టాను అనుకోండి, ముందే చెప్పారు, మేము మీకు క్యారెట్ తెస్తున్నాం, రాత్రిపూట
మీరేం చేసుకోవాల్సిన పని లేదు, మేము వచ్చి తలుపు కొడతాం, మీరు తలుపు తీయండి అని అంటే మనం తలుపు తీస్తామా తీయమా? బార్లు తీసి పెట్టింటాం, ఎందుకంటే వచ్చేవాళ్ళు వెళ్ళిపోతారేమో, మళ్ళీ మనం రాత్రి కష్టపడి పని చేసుకోవాల్సి వస్తుంది. ఆ బ్రదర్ ఆ సిస్టర్ వాళ్ళు క్యారెట్ తెస్తామన్నారు కదా, చాలా వంటలన్నీ తీసుకొని వస్తారు. ఆయన ఇంకా అక్కడ వాళ్ళ కింద కారు పార్క్ చేస్తుంటేనే శబ్దం వస్తుంది కదా, రివర్స్ చేస్తున్నప్పుడు, ముందుకు చేస్తున్నప్పుడు ఆన్ చేస్తున్నాడు. అయ్యో వచ్చేసారా అని మనం కార్డర్లోకి వెళ్ళి చూస్తాం. ప్రభు చెప్తున్నాడు, నేను మీకు క్యారెట్ తెస్తున్నాను అమ్మాయి, హృదయం తెరవచ్చు కదా అని అంటే, అయ్యో ప్రభు క్యారెరా ఏం తెస్తున్నావు? నువ్వు ఎప్పుడు మన్నానే తెస్తావులే, ఎప్పుడు గోధుమ రొట్టె తెస్తావులే, ఎప్పుడు చేపలే తెస్తావులే, మాకు కావాల్సింది చాలా ఉంది, మనకేం కావాలా? అంత పాసిపోయిన పాపం కావాలా? ఆ పాపం అయితే మనకి చాలా ఇష్టం. యేసు ప్రభు పరిశుద్ధత అనే క్యారెట్ తెస్తున్నా, నీతి అనే క్యారెట్ తెస్తున్నా, దైవత్వం అనే క్యారెట్ తెస్తున్నా, విధేయత అనే క్యారెట్ తెస్తున్నా, చాలా పెద్ద పెద్ద క్యారెట్లు తెస్తున్నాను, మీ అందరి కొరకు తలుపు తీయొచ్చుగా అంటే, అబ్బా అవే మాకు తినబుద్ధి కాదు, తిన్నా అరగవు, అజీర్తి అవుతాయి. అది ఏం తినబుద్ధి అయింది? పాపం. ఏం తినబుద్ధి అయింది? అపవిత్రత. ఏం తినబుద్ధి అయింది? అసూయ, ద్వేషం, కుళ్ళు, కపటం, కుతంత్రం, అన్యాయం, అక్రమం, ఇవన్నీ. అయ్యో అబ్బా ఎంత బాగుంది ఆ పచ్చడి, ఎంత బాగుంది ఆ పాపడ్, అసూయ అనే పాపాడు, కుళ్ళు అనే పాపాడు, కుతంత్రం అనే చట్నీ, ఓ మనకి రకరకాలుగా అన్నాను. అందుకే సాతాను తీసుకొని వస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? సాతానికి బార్ల తలుపులు తెచ్చిపెట్టింటాం. అయితే యేసుప్రభు మంచి పరిమళ వాసన కలిగిన క్యారెట్ నేను తెస్తానంటే తలుపు తీయట్లేదు. ఇచ్చిన తర్వాత క్యారెట్ తెచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు అక్కడ? వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతే? ఒకవేళ ఆయన తలుపు పగలగొట్టి రావాలంటే రాలేడా? కట్టర్ని తీసుకొని వచ్చి ఆక్సా బ్లేడ్ తీసి ఒక్కసారి కోసేస్తే తలుపులు గిలుపులన్నీ. జీసస్ ఈజ్ వెరీ మోడెస్ట్ పర్సన్. He has all the formalities including loving you. ఆయన చాలా మర్యాదస్తుడు, మనల్ని ప్రేమించేంత మర్యాదస్తుడు. అందుకొరకే హృదయం అనే తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆశీర్వాదం, క్షేమం, మేలు. దాహము గలవార్లారా నీళ్ళ ఎద్దకు రండి, దప్పికొన్న వార్లారా దప్పి తీర్చిన దాని కొరకు రూకలు ఎందుకు చెల్లిస్తున్నా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. రెండోది చూస్తామా? యోహాను సువార్త 2వ అధ్యాయం, జాన్ చాప్టర్ 2 verse 11. యోహాను 2:11. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియం చేసి తన మహిమను బయలుపరిచి, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ద గ్లోరీ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, ఆయన పరిచర్య ద్వారా వెల్లడి చేయబడిన మహిమ. యోహాను సువార్త 2వ అధ్యాయం మనకి చాలా పరిచయమైన వాక్య భాగం. ఇది ఒక అందమైన పెళ్ళి. బహుశా ఈ పెళ్లి కుమారుడు రచయిత అయిన యోహానా ఎండొచ్చని బైబిల్ పండితుల అభిప్రాయం. ఆయన యేసుప్రభు వారి కజిన్, బంధువు. అంటే యేసుప్రభు వాళ్ళ అమ్మగారు మరియమ్మ, యోహాను యొక్క అమ్మ సొలోమి, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఎందుకు మరియమ్మ అక్కడికి వచ్చిందంటే ఏమని అర్థం? ఇంట్లో పెళ్ళి అయితే కదా ముందు వస్తారు, వేరే వాళ్ళ పెళ్ళికి ముందు పోతే ఇంకేమైనా ఉందా? యేసుప్రభు వాళ్ళకంటే ముందే వచ్చేసింది. ఇంటి ఆడబిడ్డ మాదిరి కదా. చెల్లి కొడుకు పెళ్ళి అవుతుంటే రాకుండా ఎలాగుంటారు? ముందే వచ్చింది. ముందే రావడమే కాదు, ఆమె ఇక్కడ ఇన్ఛార్జ్. దేనికి? హాస్పిటాలిటీ, ఫుడ్ కమిటీకి ఇన్ఛార్జ్. అందుకని రాక్షసం లేదు అయిపోయిందని ఆమెకేం సంబంధము? ఊరికే మనం గెస్ట్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు పెళ్ళికి పిలిచినారు, వెళ్ళాము, మనం టీ అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, టిఫిన్ అయిపోయింది అని అంటే హోటల్లోనా అరేంజ్ చేసినారు అనుకోండి, వాళ్ళు మనకు రెస్పాండ్ కాడు. అవుతారా కారా? నేను చెప్పేవి అర్థమవుతున్నా మీకు? రెస్పాండ్ కాడు. ఎందుకని? అసలు నువ్వెవరో వాళ్ళకి తెలియదు. నువ్వేదో వచ్చిన గెస్ట్ వడ్డిస్తే తినాలి, లేకపోతే లేదా అనుకుంటాడు. కానీ దానికి ఎవరో వాళ్ళు నియమించుంటారు. ఎదుగో పలానా ఆయన వచ్చి నీకు పలానా భోజన సామాగ్రి లేదని కంప్లైంట్ ఇస్తే నువ్వు అటెండ్ కావాలి, పలానా ఆయన వచ్చి అరేంజ్మెంట్ల గురించి మాట్లాడితే నువ్వు అటెండ్ కావాలి అని వాళ్ళు చెప్పింటారు. వాళ్ళు వెళితేనే వాళ్ళు మాట వింటారు. అలాగే మరియమ్మ గారికి కూడా ఇది ఇన్ఛార్జ్ ఇచ్చినారేమో, హాస్పిటాలిటీ కమిటీ చైర్పర్సన్. అందుకని వారికి ద్రాక్షరసం లేదని ఆమె చెప్పింది.
మిగతా వాళ్ళు చెప్పట్లేదంటే ఇంక చాలా ప్రాముఖ్యత ఇచ్చినారు ఆ వివాహంలో. ప్రభువు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. సమయం వచ్చినప్పుడు రాతి బాణలు 6 రాతి బాణలు, 6 అనేది మానవ సంఖ్య. మనిషిని యొక్క జీవితం అంతా రాతి బాణలాగా ఉంటుంది. అంటే అది రాయి, బయటికి మాత్రం చెప్తారు మై హార్ట్ ఈజ్ సో స్వీట్. ఫిబ్రవరి 14 వాలంటీర్ రోజు చెప్పే మాటలు ఇవన్నీ. 15వ తారీఖు నుండే హార్ట్ ఈజ్ సో బిటర్, సో హార్ట్. ఒకే ఒక రోజే స్వీట్, అది ఒకే ఒక రోజే సాఫ్ట్. అది తర్వాత మిగతా ఫిబ్రవరి 13 దాకా, ఫిబ్రవరి 15 నుండి ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. దాని గురించి బైబిల్లో రాశారు, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడేవాడు. ఎవరైనా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళి అవుతూ ఉంటే వాళ్ళ కార్డు మీద కూడా హృదయం బొమ్మలు వేసి ఉంటారు. నాకు ఆశ్చర్యం వేసి ఎందుకు అబ్బాయి వేసారు అని. అంటే లోకం అనుకుంటుంది హార్ట్ ఈజ్ స్వీట్ అని, కానీ బైబిల్ అంటుంది హార్ట్ ఈజ్ వికెడ్ అని. వాట్ ద వరల్డ్ సేస్ స్వీట్ ఈజ్ ఎ వికెడ్ ఇన్ ద వికెడ్నెస్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్. లోకం ఏదైతే మదరవంటుందో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది చేదు, మోసం అని చెప్తుంది. లోకం ఏది మంచిది అంటుందో, ఏది చీకటి అంటుందో దేవుని వాక్యము వెలుగు అంటుంది. దేవుని వాక్యం ఏది వెలుగు అంటుందో లోకం అని చీకటి అంటుంది. లోకం ఏదైతే అజ్ఞానం అంటుందో దేవుని వాక్యం అది జ్ఞానం అంటుంది. సో దెర్ ఈజ్ ఎ పారాడాక్సికల్ అపోజిట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఒపీనియన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆర్డర్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞకు లోకం యొక్క అభిప్రాయానికి 180 డిగ్రీలు వ్యతిరేకంగా ఉంటుంది. యేసుప్రభు వారు ఈ గల్లీలోని కానా విందులో నీళ్ళని ద్రాక్షరసముగా మార్చి అద్భుతం చేసినాడు. అందుకే యేసు గల్లీలోని కానాలో ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచును. ఒకవేళ యేసుప్రభు వారి పెళ్ళికి వెళ్ళకుండా ఉంటే, లేదా ఈ పెళ్ళిని గురించి ప్రస్తావన లేకపోయింటే, కొంతమంది సరైన అవగాహన లేని వాళ్ళు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని కూడా మాట్లాడింటారేమో. పాత నిబంధనలు ఎక్కడైనా పెళ్ళి ఉందా, యేసుప్రభు ఎక్కడైనా వెళ్ళాడా అని మాట్లాడుతుంటారేమో. ఇవన్నీ క్వశ్చన్లకి ట్యాగ్ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు బహుశా ఈ వృత్తాంతం రాయించినాడంటే తప్పు కాదేమో. కానీ ప్రభువారు మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో కూడా తన మహిమను ఆయన పనిచేసి వెల్లడి చేయాలని కోరుతున్నాడు. ఈజ్ ఆల్వేస్ ఆన్ ద వర్క్, ఇన్ అవర్ స్లీప్స్ నాట్ స్లంబర్స్. ఆయన కొనుకడు, నిద్రపోడు, ఎప్పుడు పని చేస్తూ ఉంటాడు. ఏం పని చేస్తుంటాడు? కన్వర్టింగ్ ద వాటర్ ఇంటూ వైన్. నీటిని ద్రాక్షరసంగా మారుస్తుంటాడు. అంటే అర్థం ఏంటి? మనుషుని యొక్క లోటును సంపూర్తిలోనికి తెస్తుంటాడు, మనుషుని యొక్క కొరతను సమృద్ధిలోనికి తీసుకొని వస్తుంటాడు, మనుషుల యొక్క దుఃఖాన్ని సంతోషంలోనికి తీసుకొని వస్తుంటాడు. దిస్ వాట్ ఈ టేక్స్ ఇన్ ప్లెజర్ ఇన్. ఆయన సంతోషం పొందేది ఇదే. మనం ఏం చేస్తాం? బాగున్నాను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు సంతోషంగా నవ్వుతున్నారంటే వీళ్ళని ఎలాగా దుఃఖపరచాలని ఒక శాడిస్ట్ ఆలోచన ఒకటి తీసుకొని వస్తాం. అయ్యో మన శాడిజం గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకోండి. బట్ జీసస్ ఈజ్ నెవర్ లైక్ దట్. యేసు ప్రభువు అలాగా ఏనాడు కాదు. అందుకే యోహాను సువార్తలో చెప్పబడింది, యువర్ సారో షల్ బి టర్న్డ్ ఇంటూ జాయ్. మీ దుఃఖము సంతోషముగా మార్చువాడు. దిస్ ఈస్ ద ఫండమెంటల్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఎర్త్. దిస్ హౌ హీ హాజ్ అన్లీష్డ్ హిస్ గ్లోరీ ఇన్ హిస్ వర్క్. ఆయన పనిలో ఆయన తన మహిమను వెల్లడిపరిచిన వైఖరి ఇది. బహుశా రాత్రి దేవుని వాక్యం ఇచ్చిన నీవు ఇలాగే అనుకుంటున్నావేమో, నా జీవిత నిష్ఫలం, వాసన లేదు, రంగు లేదు, రుచి లేదు. చాలామంది విశ్వాసులు కూడా కొన్నిసార్లు అలాగే అనుకుంటూ ఉంటారు. ఏంటో రక్షణ పొందినాను, రక్షణ అంటున్నారు, బాప్తిస్మం అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. అంత బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, వేదనగా ఉంది, ఏదో ఖాళీగా ఉంది, ఏదో వెల్త్గా ఉంది, ఏదో అంట. ఎంప్టీనెస్, ఫెయిల్యూర్, బ్రోకన్నెస్, ఖాళీతనం, శూన్యం, కృంగుదల, వేదన, నిర్ఘాంతం, నిరుత్సాహం, నిస్పృహ, ఇవన్నీ మనిషిని పట్టి బంధించేస్తాయి. విశ్వాసులు కూడా దీనికి ఏం అతీతులు కాదు. కాకపోతే విశ్వాసకు శుభప్రదమైన నిరీక్షణ అనేది ఒకటి ఉంది. ఆ నిరీక్షణ బట్టి ముందుకు సాగిపోయే అవకాశం ఉంది.
కనుక దేవుడు ఎప్పుడు తన మహిమను మన జీవితాల్లో వెళ్ళి చేయడానికి ఇష్టపడేవాడు కనుక ఈజ్ ఆల్వేస్ ఇన్ ద వర్క్ ఆఫ్ కన్వర్టింగ్ వాటర్ ఇంటూ వైన్, కన్వర్టింగ్ ద టీయర్స్ ఇంటూ ట్రాంఫెంట్ లైఫ్. దుఃఖమును ఆశీర్వాదముగా మార్చే పనిలో ఆయన ఉన్నాడు. దుఃఖపడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ ఎవరి పని చేస్తారు అనుకుంటారా? ఎవరు చేయలేరు. అక్కడికి వచ్చినా విందు ప్రదానం చేయలేదు, పెళ్ళికొడుకు చేయలేదు, పెళ్ళికూతురు అసలు చేయలేదు. ఆమె బిజీగా సెలూన్లో ఉన్న బ్యూటీ పార్లర్ అది ఇది ఎక్కడున్నారో మనకు తెలియదు. వాళ్ళు ఎవరి పని చేయలేదు. అక్కడున్న పరిచారకులు చేయలేదు, శిష్యులు చేయలేదు, ఒకే ఒక్కరు చేశారు. ఇట్స్ ఓన్లీ వన్ పర్సన్. దెర్ ఆర్ సో మెనీ ఇన్ ద మ్యారేజ్. పెళ్ళి అంటే ఎంతోమంది ఉంటారు కదా, ఒకళ్ళే ఉంటారా? ఒకే వర్గమే ఉంటుందా? పాస్టర్, వాక్యం చెప్పే పాస్టరే ఉంటాడా? ప్రమాణాలు చేయించే రిజిస్టర్ ఒక్కడే ఉంటాడా? పాటలు పాడే సింగర్స్ ఒక్కడే ఉంటారా? మ్యూజిషియన్స్ ఒక్కడే ఉంటారు? దెర్ ఆర్ సో మెనీ పీపుల్, కౌంట్లెస్ పీపుల్ ఇన్వైటెడ్ ఫర్ ద వెడ్డింగ్, బట్ ఓన్లీ వన్ పర్సన్ కెన్ మేక్ ద హోల్ సీన్ గ్లోరియస్, అండ్ దట్ పర్సన్ ఇస్ జీసస్ క్రైస్ట్. అలాగే మన జీవితంలో కూడా ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, ఎన్నో మాట్లాడుతుంటారు, ఎన్నో తిడుతుంటారు, ఎన్నో బాధపరుస్తుంటారు. ఎదా బ్రదర్, అవి తిట్లు కాదండి, నిజమే, తిట్లు కాదు, కొట్లు కూడా కాదు. అది యేసు ప్రభు మన దగ్గర ఉన్నప్పుడు వాటన్నిటిని ఆయన మార్చి బాగు చేస్తాడు. తన మహిమను వెల్లడిపరిచను, ద గ్లోరీ ఆఫ్ హిస్ వర్క్. మూడవది చూస్తామా? మత్తయి సువార్త 17వ అధ్యాయం, Matthew chapter 17. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. Matthew chapter 17 verse 2. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తేలినవాయను. ఇదంతా దేవుని యొక్క మహిమ రూపాంతరం అని మనకు పరిచే. ఆ రూపాంతర అనుభవాన్ని పేతురు భక్తుడు కులంకుషంగా ఒకే మాటలో చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 2 Peter chapter 1 verse 17. 2 Peter 1:17. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కన్నలారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను శబ్దము ఎక్కడి నుండి వచ్చింది? మహాదివ్య మహిమ నుండి రాగా ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, ద గ్లోరీ ఆఫ్ హిస్ ట్రాన్స్ఫిగరేషన్, ఆయన రూపాంతరం మహిమ. యేసు వారు 3 శిష్యుల్ని కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహానులను మనకు తెలుసు. 12 మందిలో 3 పిలుస్తుంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. వాళ్ళు అడగొచ్చుగా, ప్రభు మేము కూడా రామా అని. ఎక్కడికి వస్తారు? సైట్ సీయింగా? ఎక్కడికి వస్తారు? పెళ్ళా? ఎక్కడికి వస్తారు? లవ్ ఫీస్టా? ఎక్కడికి రావాలో? కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్తున్నాము, 12 మందిలో ఎవరు వస్తారు రండి అంటే ఎవరు వస్తారు? ఇప్పుడు మనకు అదే చెప్పారనుకోండి, రేపటి నుండి ఆల్ నైట్ ప్రేయర్, ఎవరు వస్తారు రండి అంటే ఎవరుంటారు? అలాగే శిష్యుల్లో కూడా ప్రభు 3 పిలిస్తే ఆ 3 వెళ్ళటానికి ఇష్టపడ్డారు. మిగతా వాళ్ళు మేము కూడా వస్తామని చెప్పలేదు, అడగలేదు. మామూలు నీతో పాటు రాని అని బ్రతిమలాడినట్లు కూడా వాక్యలో మనం చూడము. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కిందే 9 మంది ఉన్నారు. మెజారిటీ ఎక్కడికి ఉంది? కింద ఉంది. మైనారిటీ ఎక్కడుంది? కొండ మీద ఉంది. మెజారిటీ ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. వాళ్ళు కొండ కింద ఏమనుకున్నారు? యేసు ప్రభు లేకపోతే ఎప్పుడు పేతురు ఉంటారో, పేతురు లేకపోతే యోహాను ఉంటారు, యోహాను లేకపోతే యాకోబు ఉంటారో. మనకు ఒక్కరోజు కూడా లీడ్ చేసే అవకాశం రాలేదు, వాక్యం చెప్పే అవకాశం రాలేదు, ఎవరన్నా కవర్లు తెచ్చిస్తే తీసుకునే అవకాశం రాలేదు. ఈ 3 ప్లస్ యేసు ప్రభు పైన ప్రార్థన చేయడానికి వెళ్తున్నారంటే పీడ విరగడైపోతుంది. ఒక రోజున మనకి ఎవరన్నా వస్తే మంచిది, ఎవడో మనమే ప్రార్థన చేయొచ్చు, మనమే గిఫ్ట్లు తీసుకోవచ్చు, మనమే అన్ని చేయొచ్చని బహుశా వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో. అందుకే కొండ కింద వాళ్ళు అలాగే ఉండిపోయారేమో. క్రైస్తవులు ఎప్పుడు 2 రకాలు ఉంటారు, కొండ కింద వాళ్ళు, కొండ పైన వాళ్ళు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం కొండ కింద ఉన్నాం, కొండ పైన ఉన్నామా? అసలు కొండ దగ్గరికే రాలేదు కదా. ఎబ్రీ పత్రికలో చెప్పబడింది కొండను గురించి ప్రస్తావన.
మోషే పాత నిబంధన దినాల్లో మోషే ఒక్కడే వెళ్ళాడు. ఇంకెవరైనా కొండ దగ్గరకు వస్తే ఇంకంతే కథం. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆయనతో పాటు 3 శిష్యులు తీసుకుని వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే మిగతా 9 మంది శిష్యులు దే నెవర్ హ్యాడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ ద గాడ్స్ గ్లోరీ ఇన్ ఆల్ ఇట్స్ ట్రాన్స్ఫిగరేషన్ అండ్ బ్రైటెస్ట్ సెన్స్. మిగతా 9 మంది శిష్యులు ఎప్పుడు ఇంక దేవుని యొక్క మహిమను అంత ప్రత్యక్షంగా చూసే అవకాశం కలగలేదు, కోల్పోయారు. లాస్ వాస్ లాస్. ఈ 3కి మాత్రమే ఆ భాగ్యం దొరికింది. అందుకే పేతురు రాస్తున్నాడు, మేము కన్నులారా చూచిన వారమే ఆ శబ్ద మహాదివ్య మహిమ నుండి రాగా వింటిమి. మిగతా వాళ్ళు రాయకపోయారేంటి? చూస్తే కదా రాయటానికి, వస్తే కదా చుట్టానికి, ఆశ ఉంటే కదా రావటానికి. ఇవన్నీ కొరతలు. అందుకే మనం ఏమనుకుంటామంటే యేసుప్రభు దగ్గర ఎక్కడన్నా ఉండి వినొచ్చులే అని అనుకుంటాం. దే మిస్డ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ ఎ బిగ్ మిస్. సో మేము చాలాసార్లు మనం కూడా ఇలాంటి పెద్ద పొరపాట్లు చేస్తుంటాం. మనకేమనిపిస్తుంది అంటే అది చాలా తేలిక అనిపిస్తుంది. ఈ పూటికి జరుగుతుంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తుంటారు, ప్రార్థనకు ఇంకోసారి కూడా వెళ్ళినప్పుడు అప్పుడు కావాలంటే వెళదాంలేండి అంటారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? యేసును ఆయన శిష్యులను పిలువబడరు అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్ళికి అంటే కొంతమంది అన్నా మేము ఏం వస్తాంలే ప్రభు, మీరు ఆ 3 వెళ్ళండి అనొచ్చుగా. పిలిచిందే తడగా అందరూ సర్దుకొని వచ్చేసారు మన మాదిరి. అక్కడ మాత్రం పిలిచిందే తడవుగా వచ్చినారు. బోత్ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ వర్ కాల్డ్ టు ద వెడ్డింగ్. దట్స్ గుడ్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి పెళ్ళి అంటే హంగామా ఆర్భాటం, అదే చావంటే పుట్టిన దినాల ఫంక్షన్లు అంటే ఎంతమంది వస్తాం, ఎంత అలంకరణతో వస్తాం, ఎంత తళుకు బెళుకు వస్తాం, ఎంత జిగల్ అనకంటే వస్తాం, ఓ చెప్పనలేవు కాదు. అదే ఉపవాస ప్రార్థన అంటే గేట్ దగ్గర చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు. అదే పెళ్లి దగ్గరికి వచ్చేది అయితే గేట్ దగ్గర చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు ఏదో అకేషన్కి వెళ్తున్నట్లు ఉన్నారు. ఏమి ఇట్లా వెళ్తున్నారో, అబ్బా ఏదో ఉంటుంది అక్కడ. అవర్ వెరీ అప్పరల్ క్లాడింగ్ gives that we are going to some good occasion or we are going to be some gloomy occasion. మంచి సందర్భానికి వెళ్తున్నామని లేకపోతే కష్టతరమైన సందర్భానికి వెళ్తున్నామని మన బట్టలు మనకు చెప్పేస్తాయి, మన జీలే మన ఆసక్తి మనకు చెప్పేస్తుంది. వాళ్ళు కోల్పోయారు. పేతురు అక్కడ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా? ఈ 9 మంది ఎప్పుడైనా యాకోబు మోషే ఏలే అని చూసినారా? ఇంక చూడాలని ఆశ ఉందా? లేదు. ఎవరైతేనేముందో మాకు. పేతురు యోహాను యాకోబులకి ఇద్దరు చూసే అవకాశం వచ్చింది. ప్రభు అంటే ఎప్పుడు చూస్తున్నారేమోలే అని అనుకోవచ్చు. బట్ ఆయన ఈ వాస్ సీన్ ఇన్ ఆల్ హిస్ మ్యాజెస్టీ అండ్ స్ప్లెండర్. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రాలు ఏ చాకలి సలువు చేయనంత తెల్లగా మారినాయంట. పేతురు నోట్లో నుండి ఒక మాట వచ్చింది, ప్రభువా ఇక్కడ ఉంటే మంచిది. మరి 9 మంది ఏం కావాలా? ఏమన్నా కానీ వాళ్ళు మనం మాత్రం ఇక్కడ ఉందాం, లేకపోతే 9 మందిని మనం కూడా పిలిపించుకుందాం కదా. ఎలాగో రానవాళ్ళు ఇంక మనం ఏం చేస్తాం? వాళ్ళు ఈ స్టాండర్డ్కి రాలేకపోయారు, మహిమ దగ్గరికి రాలేకపోయారు. కానీ పేతురు యొక్క డిజైర్ ఏంటంటే టు బీ ఇన్ ద లార్డ్స్ గ్లోరీ, బాస్కింగ్ ఆల్ ద టైమ్ ఆన్ ద బోజమ్ ఆఫ్ ద బ్రూయిస్డ్ సేవియర్. అర్థమవుతున్నా నేను చెప్పే మాటలు? యేసు ప్రభు యొక్క మహిమ గల ఆయన రొమ్మును ఆనుకొని తనవి తీరా రక్షకుని యొక్క ఆదరణ పొందాలని బహుశా వాళ్ళు ఇష్టపడ్డారు. పేతురు జీవితంలో మంచిది అదొక్కటే చెప్పింది, మనం ఇక్కడ ఉండుట మంచిది. ఇట్స్ గుడ్. ఎక్కడుండుట? వెరీ గుడ్. కొండ మీద. ఎక్కడుండుట? మహిమలో ఉండుట మంచిది. మనకి ఎప్పుడైనా ఇలాంటి మంచి ఆలోచనలు వచ్చినాయా? ప్రభువా మహిమ దగ్గర ఉండటం మంచిది, మహిమలో ఉండటం మంచిది. ఆకాశం యొక్క మహాదివ్య మహిమ, అది సామాన్యమైన మహిమ కాదు, చాలా పెద్ద పదం ఇది తెలుగులో. దివ్యమైన అంటేనే పెద్ద పదము. వాళ్ళు దివ్యంగా ఉన్నారండి, దివ్యంగా బోధించినారండి అని అంటామా? బైబిల్లో దివ్యమైనవి 5 ఉన్నాయి, దాంట్లో ఇదొకటి, దివ్యమైన మహిమ. క్రైస్తవుడు ఒక దివ్యమైన వ్యక్తి, క్రైస్తవ కుటుంబం ఒక దివ్యమైన కుటుంబం, క్రైస్తవ బ్రతుకు ఒక దివ్యమైన బ్రతుకు, క్రైస్తవ సంఘం ఒక దివ్యమైన సంఘం. నమ్ముతామా?
మనల్ని చూస్తే ఎవడన్నా అలాగ అనుకుంటారా? దివ్యం పోయి ఇంకొక దా వస్తుంది. Every Christian has to radiate the glory of God in its fullest sense. ప్రతి విశ్వాసి దేవుని యొక్క మహిమను పరిపూర్ణంగా ప్రతిబింబింప చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. రూపాంతరం మార్చబడట. చాలాసార్లు మనం వాక్యం వింటాం కానీ మార్చబడాలని ఆశ. వాక్యం విన్నప్పుడు ప్రభావ నన్ను కొద్దిగా విషమంతన్నా మార్చు ప్రభావ, నీ వైపుకి తిప్పుకో అని అనుకో. పైపెచ్చు ఆయన వైపు పొరపాటును తిరగటానికి ప్రయత్నం చేసిన సైతం వచ్చి చెప్తా ఉంటాడు, అయ్యో వెంటనే 180 డిగ్రీలు అబౌట్ టర్న్ అంటారే, పూర్తిగా తిరిగేసింటారు ఇట్ట తెలియకుండానే. ఇంక పూర్తిగా ఎప్పుడు అబౌట్ టర్న్లో ఉంటే ఎప్పుడు తిరిగేది? ప్రభు వైపు. అందుకే వాక్యంలో చెప్పబడింది, మీరు నా తట్టు తిరిగిన వెళ్ళా, నేను మీ తట్టు. విచిత్రం ఏంటంటే మనం ఆయన తట్టు తిరగటానికి ఇష్టపడట్లేదు. వారు ఆయన మహిమను కొండ మీద చూచినారు. There saw no man save Jesus only. బైబిల్లో రాయబడింది, వారు ఆయన తప్ప ఏమీ చూడలేదు. దట్స్ అల్టిమేట్ లుక్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస యొక్క పరాకాష్ఠ చూపు అది. యేసు ప్రభునే చూచటం. మనకు ఆయన తప్ప అందరూ కనిపిస్తారు. బోధకులు, సేవకులు, కాపర్లు, ఉపదేశకులు, సండే క్లాస్ టీచర్స్, బిలీవర్స్, వీళ్ళందరూ కనిపిస్తారు. ఎవడన్నా మనం మందిరానికి పిలిస్తే ఆ మందిరం ఆయన ఇట్లున్నాడు, ఈయన ఇట్లున్నాడు, ఆవిడ ఇట్లుంది, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు ఇట్లున్నారు, వీళ్ళు అన్నీ ఇవే చెప్తారు. కానీ యేసుప్రభు ఇట్లున్నాడు అందుకే మేము రావట్లేదని ఎవడని చెప్పారా? ఎవరు చెప్పరు. అంత మనవల గురించి చెప్తుంటారు విశ్వాసులు కూడా. కనుక డోంట్ లుక్ అట్ ద పీపుల్, లుక్ అట్ ద సేవియర్. ప్రజలను చూడొద్దు. ప్రజలు చూస్తే నిరుత్సాహమే ఉంటుంది, ప్రభుని చూస్తే మాత్రమే ఉత్సాహం వస్తుంది. వారు ఆయన తప్ప మరి ఏమీ చూడలేదు. వాళ్ళు కొండ దిగేసి వచ్చినారు. ఇక్కడుంటే మంచిదంటే ఇక్కడుంటే మంచిది కాదు, ఇంకా మహిమలోనే నేను మిమ్మల్ని తీసుకురావాలని కోరుతున్నాను. అందుకే వాళ్ళని కిందకి తీసుకొని వచ్చి అపోస్తుల కార్యాల్లో ఆ మహిమేమో చూపించి వారే ఆ మహిమలో ప్రవేశించే భాగ్యంలోని ప్రభు వారికి ఇచ్చిన. 4వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నాలుగవ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా చదువుతారా? నేను చదువు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. ఇప్పుడు చూస్తాం 2వ అధ్యాయము 1వ పత్రిక, 1 Corinthians chapter 2 verse 8. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపేగు ప్రభువును సిలువ వేయకపోదురు. ద గ్లోరీ ఆఫ్ హిస్ క్రాస్, ద గ్లోరీ ఆఫ్ హిస్ డెత్, ద గ్లోరీ ఆఫ్ హిస్ క్రూసిఫిక్షన్. ఆయన సిలువ మహిమ, ఆయన మరణం యొక్క మహిమ, ఆయన శ్రమల యొక్క మహిమ. శ్రమలో ఏం మహిమ ఉందని మనం అనుకుంటామేమో. మనకి శ్రమలు అంటే శ్రమలుగానే కనిపిస్తాయి, అనేకమైన శ్రమలు. అందుకే పేతురు రాస్తూ వచ్చినాడు కదా, ఏంటన్నమాట, పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 'తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము 5:10 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునంద మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి నిత్య మహిమకు శ్రమకు. ఈ శ్రమ కొంచెం కాలమే,
ఈ కొంచెం కాలం శ్రమలో మనమేమనుకుంటామంటే దీర్ఘకాలం అని అనుకుంటాం. అందుకే కొంచెం 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 పాపం. ఈ కొంచెం దాంట్లోనే ఉండి కొంచెం కాల శ్రమలను భరించడానికి ఇష్టపడకుండా నిత్య మహిమను నిర్లక్ష్య పెట్టే అవకాశం ఉంది. యేసు ప్రభు యొక్క మరణం, ఆయన శిలువ, మానవ కోర్టుకి దేవుడు వెల్లడి చేసిన మహిమ. యోహాను 17:4 చెప్పబడింది, తండ్రి, చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరచితిని. The only mission as to why Jesus came into the world is to die for all of us on the cross, and it was accomplished. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన ఏకైక ఉద్దేశం మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి. ఆ సిలువలో ప్రాణం పెట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత దేవుని మహిమపరిచే కార్యక్రమం, ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైంది. ద మిషన్ ఈజ్ ఫినిష్డ్, ద వర్క్ ఈజ్ ఫినిష్డ్, ద కమిషన్ ఈజ్ ఫినిష్డ్, ద కమాండ్మెంట్ ఈజ్ ఫినిష్డ్, ద టాస్క్ ఈజ్ ఫినిష్డ్. తండ్రి నాకు అప్పగించిన పరిచర్య, బాధ్యత, కార్యక్రమము, యాగము, దహన బలి అన్నీ ఇట్స్ ఆల్ సమాప్తమైంది. డన్. టెటర్లోస్టాయ్ అంటారు గ్రీక్లో. అంటే ఇట్స్ నో మోర్ రిమైన్ ఎనీవే ఎనీ లాంగర్. ఇంకేది విషయమంతా కూడా మిగిలి ఉండని సంగతిని టెటర్లోస్టాయ్ అంటారు. ఇట్స్ ఆల్ ఫినిష్డ్. యేసు ప్రభు వారు మన కొరకే చేసి ఆ కార్యాన్ని ముగించిన. ఇది 4వ మహిమ. 5వది ఆఖరిది మనందరికీ పరిచయం. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన. శిష్యులు ఉదయకాలాన ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియా ఇలాగ సమాధి దగ్గరికి వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళు సమాధిలోనే ఉంటారు అనుకున్నారు. యేసు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి ఎక్కట్లే మైండ్కి. ఎందుకని? మనం కొన్ని ఐడియాస్ ఫిక్స్ చేసుకుని ఉంటాం, దాంట్లోనే మనం ఉంచాం. నేను తిరిగి లేస్తా ప్రభు చాలాసార్లు చెప్పాడు. లేచింటాడేమో అని ఒకళ్ళకి కూడా అనిపించట్లేదు. వెళ్ళి ఖాళీ సమాధి చూసిన తర్వాత కూడా లేచినాడు అని కూడా అనిపించుకోవట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా యేసుని ఎదుగుతూ ఉన్నారు. మగ్దలేని మరి అయితే ఒక అడుగు ముందుకేసి అడుగుతుంది, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయినారు.